వెల్కమ్ టు MG9 న్యూస్. కోసిగిలో చిరుత పులి పట్టివేత. కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని కొండ ప్రాంతాల్లో గత 3 సంవత్సరాలుగా చిరుత పులులు సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గొర్రెల కాపరులు, మేకల కాపరులు చిరుత పులుల్లో భయంతో కొండ పరిసర ప్రాంతాలకు వెళ్లాలంటే వెన్నులో వణుకు పుట్టేది. ఇప్పటికే మండలంలో చిరుతపుల దాడిలో అనేక మేకలు, గొర్రెలు మృతి చెందడంతో రైతులు పంట పొలాలకు వెళ్లడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. చిరుతపులి దాడి నుంచి కాపాడండి మహాప్రభు అని అనేక మార్లు మండల ప్రజలు విన్నవించుకున్నప్పటికీ అధికారులు ఉచిత సలహాలతో సరిపెట్టుకున్న సందర్భాలు అనేకం. ఎట్టకేలకు కోసిగిలోని బసవన్నగట్టు సమీపంలో గొంతులో ఎముక ఇరుక్కొని కదలడానికి కష్టమైన స్థితిలో ఉన్న చిరుత రైతుల కంటపడింది. స్థానికుల సమాచారంతో గ్రామస్తులు చిరుతను చూడడానికి తరలివచ్చారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రజలను చెదరగొట్టి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో స్థానికుల సహాయంతో అటవీశాఖ అధికారులు రెస్క్యూ చేసి చిరుతపులిని బోనులో బంధించారు. చిరుతపులి కదలలేని స్థితిలో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు స్థానికులు పేర్కొన్నారు. కోసిగి ఎస్ఐ హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రెస్క్యూలో ఎవరికి ఎటువంటి హాని జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతపులుల నివారణకు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్. వీడదేనా అంత మన సంగ చెప్తున్నాను తీసలేపా ఆడ పోయాడు కూర్చుని పడేది మన కాలు పట్టిన కొంచెం మిస్ పెట్టింది మగం మేడం ఏడ్చే ముఖం పెట్టేది లేదా పడిపోయాడా చూసి ఈడ వచ్చే దాంట్లో తీసుకుంటారా అడిగేదాన్ని